వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. శ్రీరామానుజాచార్య రఘునాథాచార్య పట్టాభిరామాచార్య వెంకటాచార్య శ్రీరంగాచార్య శ్రీరామానుజాచార్య ఇత్యాది ఆచార్య పరంపరకి దాసోహం సమర్పించుకుంటూ భక్తి తత్వానికి సంబంధించి రెండో భాగంలోకి అడుగు పెడుతున్నాం. నిత్య జీవితంలో అనుష్ఠించాల్సిన ఏడిటి లోపల భక్తికి ఆలవాలం కలిగించేది, భక్తిని పెంపొందింపజేసేది మొదటిది ఏమిటి అంటే వివేకము అని చెప్పుకున్నాం. అది ఆహార నియమము. ఇది మాట అర్థం. అక్కడ ఎలాగో చూద్దాం ఒక్కసారి. భీష్ముడి మాట చెప్పుకున్నాం. విష్ణు సహస్రనామంలో విష్ణు స్తోత్రంలో ఓ శ్లోకం ఉంది. సర్వ ఆగమానాం ఆచార ప్రథమం పరికల్పిత ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఇది మిగిలిన భాగంతో చెప్పుకుంటాం మనం. సర్వ ఆగమానాం ఆచార అన్నదాని మాత్రం ఆచారం అంటే అనుసరించుట, పద్ధతులు, ఇవి రెగ్యులేషన్స్. ఆచారం అంటే అర్థమది కాదు. దుష్కృతం హి మనుష్యాణం అన్నం ఆశ్రిత్య తిష్టతి యో అస్య అన్నం సమస్నాతి స తస్య అస్నాతి కిల్బిషం. ఇది జరిగేది. ఇది సాక్షాత్తుగా భారతంలో ఉంది, భాగవతంలో ఉంది. నాయన, చెడు కానీ మంచి కానీ ఉంది చూచావా? అది నువ్వు చేసే పనులు అలా ఉంటే సరే ఎట్టే పెట్టు. వీటన్నిటికి మూలం ఎక్కడుందో తెలుసిన? దుష్కృతం హి మనుష్యాణం, సుకృతం కూడా. అన్నం ఆశ్రిత్య తిష్టతి. వాడు తినే తిండిని ఆధారపడి ఉంటుంది. ఋగ్వేదంలో 70 మంత్రాలు ఉన్నాయి దీనికి సంబంధించి. యో అస్య అన్నం సమస్నాతి. ఏ రకమైతే అన్నం వాడు తింటున్నాడో, భోజనం, భోగము, అన్నం అంటే అన్నమే కాదు, అనుభవం కూడా, ప్రతిదీ. సతస్య అస్నాతి కిల్బిషం. ఇది భీష్ముడు శాంతిపర్వంలో చెప్పాడు. ఆ అన్నము యొక్క దోషం ఏదుందో అదే వాడు అని తింటాడు. ఎగ్జాంపుల్ కావాలండి, ప్రహ్లాదుడే చెప్పాడు ఈ మాట. బాబు, పాలు కాచాలనుకో, పొయ్యి మీద పెట్టాలంటే ఏం చేస్తావు? గిన్నెలో పోసి పెడతావు. ముందు వేడి ఎక్కడ తగులుతుంది? గిన్నెకి తగులుతుంది. తర్వాత పాలు వేడెక్కుతాయి. ఇవే పాలు చల్లారాలనుకో, పాలు నీళ్ళల్లో పోయవు. ఆ పాల గిన్నె పట్టుకొచ్చి నీళ్ళల్లో పెడతావు. నీటి చల్లదనం ముందు గిన్నెకి, తర్వాత పాలకి. ఇప్పుడు ఆలోచించు, పాలకి నీటితోటి కానీ నిప్పుతోటి కానీ డైరెక్ట్ సంబంధం ఉందా? లేదు కదా. అలాగే ఈ గిన్నె అన్నది నీ శరీరంరా బాబు. పాలు నీ బుద్ధి, సంస్కారము. అన్నం ఉంది చూచావా? అది ఎలాంటిది? నిప్పువా నీరా చూసుకో నువ్వు. తెల్లగా ఉంటే పాలు తెల్లగా ఉండే రంగులో కుండల్లో పోసెట్టే పెడతారు చివర. ఒక ప్రాంతంలో వైష్ణవులు, బ్రాహ్మణులు కూడా తాగుతుంటారు బాబు జాగ్రత్తగా ఒకప్పటి రోజుల్లో. తర్వాత కాస్త ఎవరో పెద్ద ఇచ్చిన తర్వాత 89, 90 నుంచి కాస్త కొంచెం తగ్గిందని వినికిడి. అది అలాగా ఏం చేయాలండి? అది అలాగ మారుతుందన్నాడు ప్రహ్లాదుడు. చెప్పాడు ఈ మాట, మనం అనక్కల. యథా పాత్రే పయస్తప్తం తథా దేహే మనస్థితం. ఇది ప్రహ్లాదుడు చెప్పిన మాట. అందుకని అంచేత డెఫినేషన్ ఏమిటంటే, వివేకం అంటే జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. అన్నము లోపల 3 రకాల దోషాలు ఉంటాయి. ఆ దోషాలున్నవి తింటే గనక ఆ పాపాలు నీకు ఎలాగోలాగా వచ్చి తీరుతాయి. ఇది గమనించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏమంటాడు? మొదటిది జాతి, రెండవది నిమిత్తము, కారణము.
మూడవది ఆశ్రయము, అంటే ఆశ్రయించి ఉన్నది. పాలు మంచివే, వెండి గిన్నెలో పోసుకోండి, తేడా రాయని రాదు. స్టీల్ గ్లాసులో పోసుకోండి, కుండలో పోయిన తేడా. అదే కనుక రాగి చెంబులో పోయండి, పోసి 10 నిమిషాలు పోయిన తర్వాత తాగండి, పాలు ఎలా ఉంటాయండి? రాగి మంచిదే, కాదంటలేదు, పాలకి మాత్రం కాదు. అది అంటే ఒక్కోసారి ఉంచే పదార్థాన్ని. అలాగే కూరలు బాగుంటాయి. ఒకప్పుడు చక్కగా 15 సెంటీమీటర్లు ఉండేది, 3 మీటర్ల పొడవు ఎదుగుతున్నాయి. తర్వాత తెలిసింది ఆ పంటలు పండించేటోడు శ్మశానం అని చెప్పి ఉంటుంది కదా. అలాగే యజమాని దుర్మార్గుడు, వాడి తిండి మనం తింటున్నాం. ముందు స్మగ్లర్ని అరెస్ట్ చేస్తారా, స్మగ్లర్ డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా? ఆలోచించండి. ఇగో ఇక్కడ తేడా వస్తుంది. ఇలా ఉంటాయన్నమాట. అందుకని అంటే జాతి చేత దుష్టం అంటే విన్న వాళ్ళల్లో చాలామంది కోపాలు వస్తాయి, తెలుసును. గంజాయి ఏమైందండి? ఆంధ్రదేశం ఏమైందండి? ఎంత అలవాటు చేసుకున్నారండి? అది కూడా ఔషధాల్లో ఒక మొక్కే కదా, తింటే ఏముంది? ఏమైందండి? నాశనం అయిపోతున్నారు జనులు. తాగుడు అది కూడా భాగమేనండి. బాగా పుచ్చుకోండి, ఏమవుతున్నారు? 50 ఏళ్ళు రాకుండానే పోతున్నాడే. జాతి దుష్టం అది. కళ్ళు తాగేందు పద్ధతి ఉంది, దానికి కూడా నియమం చెప్పాడు గ్రంథాల్లోనూ. కళ్ళు వెంటనే తాగాల, తాగితే ఎలా తాగాలి నియమం ఉంది. మీకు తెలుసో మిలిటరీలో ఒకప్పుడు, అంటే ఇప్పుడు మోడర్న్ పద్ధతి వచ్చింది, ఒకప్పుడు అంటే మాకు తెలీదు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు చెప్పదు. ఆ పట్టుకొచ్చిన మత్తు ద్రవ్యాలు ఉంటాయి, ద్రావకాలు, గొయ్యి తవ్వి పాతి పెట్టి దాని మీద ఇదేది ఐస్ మంచుగడ్డలు కప్పేవారు. అయిన ఒక 15 ఇప్పటికీ ఇతర దేశాల్లో అలవాటు ఉంది. దానికి కారణం ఆయుర్వేదం చెప్తుంది. అయ్యా గంజాయి కానీ, ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నాను, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు. చెప్పండి, మంచిదే, కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మీరు సాయంకాల పూట మంచి ఉల్లిపాయల పులుసు బ్రహ్మాండంగా చేసి పుచ్చుకోండి. పొద్దున్నే నిద్ర లేచేసరికి మీ బాడీ ఎలా ఉంటుందండి? పొద్దున్న తింటారనుకోండి, తింటే రోజంతా పని కానీ కొంచెం పర్వాలేదు. ఉల్లి చేసే మేలు తల్లి అంటే అర్థము ఉల్లిగడ్డల రసాన్ని తేనెతో పాలతో కలిపి బాలెంతరాళ్ళకి ఇచ్చేవారు 6 నెలల దాకా. ఆయుర్వేదంలో ఉంది, ద్రవ్యరత్నాకరం దాంట్లో చూసుకోండి. అంటే నేను ఉల్లిగడ్డలు తినండి, ముక్కలు చేసి తింటా అన్నాడు దుర్మార్గుడు. ఉల్లి, గంజాయి, అలాగే మాంసము కూడా ఏది తినాలి, ఎలాంటి తినాలో గ్రంథాలు చెప్పేయండి. అది ఇతర దేశాల సాంప్రదాయాల్లో వాళ్ళు పాటిస్తున్నారు ఇప్పటికీను. ఆఖరికి లేడీని చంపి మాంసం తీయాలన్నా కూడా లేడీని చంపడానికి నియమం చెప్పింది వేదం. ఎందుకని? బాణంతో కొట్టి చంపకూడదు ఆ జంతువుని. సంగీతం వినిపిస్తూ ఒక్కసారి సంగీతాన్ని భయంకరంగా చేస్తే దాని గుండె ఆగుతుంది. ఇప్పటికీ డెన్మార్క్ లాంటి ప్రాంతాల్లో, అలాగే రష్యా, అమెరికా లాంటి ప్రాంతాల్లో వాటికి జంతువుల్ని చంపడానికి కూడా మార్గం ఉంటుంది. దాన్ని స్టన్నింగ్ మెథడ్ అంటారు వాళ్ళు. అది మనం అనుకున్నట్టుగా ఓడి కాదు. సరే, ఇదంతా ఎందుకంటే మాంసం ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు వీరమిత్రోదయం చెప్పింది. అలాగే ద్రవ్య రత్నావళి చెప్పింది. తీహార్ జైల్లో ఉరి తీసేవాడు ఉంటాడు. వాడు డ్యూటీ పడగానే వాడి ముందు 4 రోజుల పాటు మాంసము, ద్రవ్యములు, ద్రవాలు అన్నీ, అంటే ఇక వాడి మనస్సు పని చెయ్యకూడదు, క్రూరత్వంతో నిండిపోవాలి. అలాగే యుద్ధాలకి వెళ్ళే వాళ్ళకి ధర్మవ్యాధులను అడగండి ఒకసారి. అందుకని అలాగే అక్కడ చెప్తాడు, లశునం పలాండుం గృంజనం చైవ కవకాని అభక్ష్యాని. ఎర్రగడ్డలు, నీరుల్లులు, వెల్లుల్లి, గోంగూర ఇవన్నీ. ఇప్పుడు అవి లేనిదే దిక్కు లేదు. ఒకప్పుడు ఆనపకాయ నిషేధించారు, ఇప్పుడు తింటుంటారు ఏదో మంచిదని చెప్పి. ఆనపకాయ ఎందుకు నిషేధించారు తెలుసండి మీకు? సగర చక్రవర్తికి పిల్లలు పుట్టారే, ఆ మహానుభావులంతా తల్లి గర్భంలోంచి రాలేదు. తల్లి గర్భంలోంచి మహాతల్లికి ఒక ఆనపకాయ పుట్టింది. గొప్ప వదరు పుట్టే అంటారు పోతన్న గారు. దాంట్లో చిచ్చిన గింజల్లోంచి ఒక్కొక్కడు పుట్టాడు. వాడు కాస్త లోకకంఠకుడయ్యాడు, తపస్సులు చేసి కూడా. చివరికి మహర్షి చేతిలో పోయారు వాళ్ళు.
అప్పటి నుంచి నిషేధించారు. సగర చక్రవర్తి కుమారుల కాలం నుంచి ఆనపకాయని నిషేధించారు. ఆ మధ్యనే ఓ ప్రాంతంలో, వేరే ప్రాంతం నిజాం గారి ప్రాంతంలో యజ్ఞాలు జరుగుతుంటే సిరియమూలం పెరియమూలం అని వండుతున్నాడు ఒక ఆయన వంటవాడు. సిరియమూలం అంటే చిన్న ఉల్లిపాయలు, పెద్ద అన్యాయంగా దగ్గర చేయవచ్చునా? అసలు యజ్ఞాలు దేనికోసం? ఆ పదార్థాలు ఏమిటి? పట్టించుకునే రాజుడు లేడు. ఇది 1974లో జరిగింది. ఏం చెప్తాం? దురదృష్టం. ఇవి ఇలాంటి వద్దు. అలాగే ఛత్రాకం, విడ్వరాహం, గ్రామ కుక్కుటం చెప్పాడు. ఏ జంతువుల మాంసాలు ఎప్పుడు ఇవిడంటూ లిస్ట్ అంతా చెప్పాడు. ఇప్పుడు మనకు టైం లేదు. అందుకని ఇదేమిటి? జాతి దుష్టములు. జాతిచే స్వభావ సిద్ధంగానే దుష్టములు. ఇప్పుడు ఏం చేస్తారు? వాటి దాంట్లో ఈ ప్రోటీన్స్ ఉన్నాయి, ఫలానా ఉన్నాయి. అందుకని అదే అలవాటైపోయిన వాడికి బుర్ర సరిగ్గా పనిచేయదు. ఒక్కొక్కసారి చూడండి, మంచి తీక్ష్ణంగా ఉండాలనుకోండి, తేలిగ్గా అరిగేవి శరీరానికి ఉపయోగించే ఉండాలి. ఇవే తినమనండి, నాలుక మొద్దు పోరిపోతుంది, మొద్దు వారిపోతుంది. ఏమిటి? ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతాలు పాపం ఇప్పటికి కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో గ్రూప్ డిస్కషన్ అని ఉంటుండేది కార్యక్రమం. అది అప్పట్లో ఎంత ప్రేమ అంటే, క్యాంటీన్లో కూర్చుని నలుగురు కూర్చుని ఒకే టీ కప్పుతో నలుగురు తాగుతుంటారు. అలాగే దోశతోటి కోకోకోలా కూల్ డ్రింక్. అదేమో చచ్చే వేడి, ఇదేమో చచ్చే చల్లదనం. ఆయుర్వేదం చెప్పింది 2 విరుద్ధ ధర్మాలు కలిగిన పదార్థాలు ఒకేసారి తిన్నట్టయితే కొంపలు అంటుకుంటాయని చెప్పింది. ఇంగ్లీష్ వాళ్ళు కూడా చేయరండి పాపం. దానికి కూడా ఉంది. ఏది తీసుకుంటే ద్రవం, దానికి ఏది కావాలో ఉంది అక్కడ. అంత పెద్ద గొడవ. మనం తిడతారు పట్టుకుని. సివిఆర్ హెల్త్ ఛానల్లో, దాంట్లో హెల్త్ ఛానల్లో ఒకప్పుడు చెప్పడం జరిగింది. సుమారు 200 ఎపిసోడ్స్ చెప్పాం ఓ 10 ఏళ్ల కిందట. మళ్ళీ వాళ్ళు సరే వేరే కారణాలతో ఆపేసాను కోసం మన వాళ్ళు. అదనమాట సంగతి. అలాగా అంచేత ఛత్రాకం, విడ్వరాహం, గ్రామ కుక్కుటం, పేర్లు తెలుగులో చెప్పట్లేదు. ఇవి ఎవళ్ళు తినాలో ఎవళ్ళు తినకూడదో ధర్మవ్యాధుడు చెప్పాడు. ఇది జాతి చేత దుష్టములు. రెండవది ఆశ్రయ దుష్టములు. పాలు తాగండి, కానీ ఆరణ్యానాంచ సర్వేషాం మృగాణం, అడవులలో తిరిగే జంతువులుంటాయి, ఆ జంతువుల పాలు తాగవద్దు మీరు. మాహిషం వినా, గేదె పాలు తప్ప. స్త్రీ క్షీరం చేయవ. బాలింతరాళ్ళు, పిల్లలు తాగాలది, పెద్దవాళ్ళు కాదు. భాగవతంలో చిన్న ఘట్ట ఉంది. అప్పట్లోనే పాపం పిల్లలకి పాలించేటట్టయితే అందాలు చెడిపోతాయని నమ్మిన మహానుభావులు ఉండేవారు కాబోలు. పద్యం ఉంది చూడండి అక్కడ. పాలు లేవని బాలింతలు తరబడ నీ కుర్రవాడు వచ్చి దూడలను ఆలదూడలు విడిచని అంటారు అక్కడ వాళ్ళు. అంటే బాలింతరాళ్ళు కూడా ఆవు పాలు పట్టించేవారట పిల్లలకి. చూశాడు కృష్ణుడు, జాతి నాశనం అయిపోతుందని చెప్పి పాల మిషతోటి ఏం చేశాడు? తాను ముందు దూడల్ని వదిలిపెట్టేశాడు. చట్టుకుని వాడు సరిగ్గా పాలు పితికే టైంకి చచ్చినట్టు పిల్లలు. భాగవతం చదవడంలో పద్యాలు నా సొంత కల్పన కాదు, అలాంటిది. ఇప్పటికీ కూడా ఎస్పెషల్లీ డెన్మార్క్, అలాగే అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అక్కడ కూడా 6 నెలల వరకు పోత పాలు పట్టనివ్వరు డాక్టర్లు. కాస్త కనుక్కోండి వెళ్ళి. కనీసం 6 నెలల కాకపోతే 3 నెలల దాకానేనా తల్లి పాలు పట్టి తీరాలి. ఇంత విశేషం ఉంది అక్కడ. అందుకని అదే చెప్తాడు, అరణ్యాల్లో జంతువుల తాలూకు పాలు కానీ తాగడానికి వీల్లేదు. అంచేత సర్వసుక్తాని చైవహి, అవన్నీ సుక్తం అంటే నవప్రసూతం. అందుకనే దీనికి ఒక కథ వేదంలో ఉందండి. సురభి దగ్గరికి వెళ్ళారు మహర్షులంతా కలిసి. అమ్మా, మాకు యజ్ఞాలు చేస్తున్నామంటే ఎవరు దొరకటలు పాలిచ్చేందుకు ఆవులు లేవు, ఒట్టిపోయాయమ్మా, అంచేతను కాస్త పాలిస్తావా? ఆవిడంది, నేను పాలివ్వాలంటే గడ్డి తినాలి కదా. ప్రపంచమంతా గడ్డి మోసేసేవాడు ఉన్నారు. యూపీలో ఒక ఆయన ఉండేవాడు పాపం, గడ్డి కూడా తినేశాడు. అడ్డమైన గడ్డి తినేవాడు దేశంలో ఎక్కువైపోయారు. నేను తినాల్సిన గడ్డి కూడా వాళ్ళు తింటున్నారు. మీరంతా కూడా గడ్డి బాగా మొలిపించండి, నేను తిని చాలా చక్కగాను పాలు మీకు ఇస్తాను అనగానే వీళ్ళందరూ కూడా ఒక కారీరి అనే ఒక ఇష్టి చేశారు.
దానివల్ల వర్షాలు బాగా పడ్డాయి, గడ్డి బాగా మొలిచింది. సురభి వచ్చి ఆ గడ్డి తినే లోపల రాక్షసులు దాని మీద విషం చల్లేశారు. సురభి తెలుసుకోలేదు, తినేసింది. పాలు కూడా విషమయ్యాయి. మరి ఏం చెయ్యాలి? రక్తం విషమయ్యింది. అనగానే ఋషులంతా వెళ్ళి యజుర్వేదంలో గాథ, ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అయక్ష్మ మావస్తేన ఈశతమా. అమ్మా, బాగా గడ్డి తినవమ్మా, నీకు రోగం రాకుండా చేస్తాం మేము. అంతేకాదు, నిన్నెవడు హింసించలేడు. ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం, అది మా కోసం కాదమ్మా, దేవతలకు అవిస్సులు ఇవ్వడం కోసం. దేవభాగం ఊర్జస్వతి పయస్వతి, బలంగా ఉండు, మంచి పాల్గొండు. అలా అంతేకాదు, చక్కటి సంతానాన్ని కను. ఆ సంతానాన్ని రక్షించే బాధ్యత మాది, నీ రక్షణ బాధ్యత మాది అంటూ అడిగితే ఆవిడ ఒక మాట అడిగింది. నేను దూడల్ని కన్న తరువాత 11 రోజుల దాకా ఆ పాలు దూడలకే వదిలిపెట్టండి, మీరు తాగవద్దు. ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. ఒకప్పుడు పెద్దవాళ్ళు, తాతగారులు వాళ్ళు జున్ను పాలు తాగేవారు కాదు. అది ఆ 10 రోజుల్లో వస్తాయి. సురభి కోరుకుంది, దాన్ని మైల పాలు అనేవారు. అందుకని ఆ 10 రోజులు దూడలకే ఇచ్చేవారు. తరువాత పాలు పితికేటప్పుడు కూడా ముందు దూడల్ని వదిలిపెడితే, దూడలు తాగితే, పాలు చేపితే, ఆ చేపిన పాలు ఇలా. అది ఎంగిలి మాత్రం కాదు, అది మన శాస్త్రంలో చెప్పారు. అనగానే మన వాళ్ళు కంగారు ఎక్కువ, దూడలు ఎక్కువ పాలు తాగేస్తామని. చచ్చినా తాగండి. మనమైతే ఉన్నాం, పొద్దున్న లేవగానే కాఫీ, మళ్ళీ రెండోసారి కాఫీ, ఆఫీస్కి వెళ్ళేప్పుడు కాఫీ, క్యాంటీన్లో మళ్ళీ కాఫీ, దుంప తాగే, తాగే. దూడలకు అలా ఉండదండి. కడుపు నిండిపోతే ఒక్క చుక్క కూడా ఎక్స్ట్రా తాగవు. పొదుగుని ఇలా 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 పొడుస్తుంటాయి. అప్పుడు రైతు వచ్చి, కాపలావాడు వచ్చి దూడని వెనక్కి లాగుతాడు. ఇది మనకి తిరుప్పావిలో ఎవరైనా చెప్పారేమో తెలియదు. మేము పల్లెటూరులో చూసాం. నేను కూడా తిరుప్పావిలో 30 సంవత్సరాల పాటు వళ్ళల్ పెరుం పశుక్కళ్ళు అన్న చోట ఇదంతా చెప్పేవాడిని. సరే, అంతా ప్రాచీన గాథ, వన్స్ అపాన్ ఎ టైమ్ లాంగ్ లాంగ్ ఎగో అన్నట్టు అనమాట. అది అందుకని అక్కడి నుంచి మొదలైంది. అందుకని నవప్రసూతమైన ఆవు పాలు తీసుకోవద్దు. అలాగే ఇది ఆశ్రయ దుష్టములు అంటారు వీటిని. ఇక ఇంకొకటి, శ్మశానంలో పెంచిన కూరలు ఉంటాయే అవి కూడా అంతే. అక్కడ ఉండే దుర్మార్గ లక్షణాలు వాటిలో వస్తాయి. కానీ శ్మశానంలో పెంచితే మంచి చాలా పెద్ద వస్తాయి, గుమ్మడికాయ లాంటివన్నీ కూడా. అలాగే వ్యాధి కల జంతువు, కొన్ని జంతువులు వ్యాధి ఉందని మీకు తెలియదు. అంచేతనే మటన్ షాపులు లాంటి వాళ్ళు కూడా వెనకటి రోజుల్లోనూ, ఇప్పుడు అంతే అనుకోండి, పట్టించుకోవట్లేదు. ఆ గోవుని కాదు, జంతువులు చంపేటప్పుడు మేక కానీ మరొకటి కానీ వ్యాధులు లేవని నిర్ణయించిన తర్వాతే చంపుతారు వాటిని ఇతర దేశాల్లో. ఇప్పుడు అడ్డగోలు, ఆఖరికి ఏమిటది, వాసన కొట్టేవి కూడా వాసన పోవడానికి ఏవి వేసేయడం బాబు. మా భానుమతి గారి కథల్లో, భానుమతి రామకృష్ణ గారి కథల లోపల ఇది ఉండేది. పోపు మాడిపోతుందని వాడు అత్తరు వేసేట, నుంచి అత్తరి పోపుని మొదలెట్టారు జనాలు. అత్తారు చస్తున్నాం ఇలాగ. అలాగే ఇంకోటి, ఇప్పుడు మనకి లేనిదే నిద్ర పట్టదు, మష్రూమ్స్. ఏమిటో మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు తినకూడదని ధర్మశాస్త్రము. ఏం చేత వృత్రాసుడిని చంపినప్పుడు వృత్రాసుడి శరీరంలో ఉన్న పవిత్రమైన భాగం అంతా ప్రవహించే నీటిలో కలిసింది. అతని కంటి రెప్ప కొసలేమో నేల మీద పడ్డాయి, దర్భలుగా వచ్చాయి. నెత్తి మీద ఉన్న కేశములు దర్భలుగా వచ్చాయి. ఒంటి మీద ఉన్న లోమములు దర్భలయ్యాయి. ఒంటి మీది లోమములన్నీ కూడా గట్టిగా ఉండే దర్భలు అపర కార్యక్రమాలకు ఉపయోగించారు తద్దినాలు. వాటికి శిరస్సు మీద పడినవి, కంటి రెప్పలకున్నవి ఇవేమయ్యాయి, మెత్తడి దర్భలయ్యాయి శుభకార్యాలకి. కంటి పాప నేల మీద పడి కాటుక కింద మారింది. అలాగే అతని శరీరంలో ఉన్న మలిన పదార్థమంతా కూడా చెట్లలో పుట్టగొడుగుల్లా చేరింది. అది తింటే తప్ప మనకి నిద్ర పట్టదు. మష్రూమ్స్ కర్మ, అది అంతా చెప్పారు. ఇవి చేత జాతి ఆశ్రయ దుష్టములు. అలాగే ఆడవాళ్ళు వెనకటి రోజుల్లోనండి, ఏమైనా సినిమా కడతాం కదా, అప్పుడు వీళ్ళు వంట చేస్తూ జుట్టు దూకునేవారు. దాంట్లోంచి పేలు పడేవి, లేకపోతే ఏమిటి జుట్టు అది పడేది, కొసలు, అలాంటివి కూడా ఆశ్రయ దుష్టములే. ఆశ్రయ దుష్టములు అంటే ఆ పదార్థం తప్పు ఇదనమాట. ఇవి తినకండి. ఇది రెండోదన్నాడు. జాతి
నిమిత్త ఆశ్రయాల్లో ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.